రైట్ ఇక వివరాలు చూద్దాం. ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూసివ్ చూస్తున్నాం. గుడివాడ ప్రజలకు నీటి వెతలు తీరాయి. డిప్యూటీ సీఎం పవన్ చొరవతో గ్రామీణ ప్రజలకు మంచినీరు అందుతోంది. మంత్రిగా మంచినీరు అందించలేకపోయారు కొడాలి నాని. 2 దశాబ్దాలు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న సమస్యను పరిష్కరించలేకపోయారు. కనీసం జనావసరాలు తీర్చలేదు. ఎన్నికలకు ముందు గుడివాడ ప్రజలకు పవన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే పరిశుభ్రమైన మంచినీరును అందిస్తామన్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. నాటికి నేటికి నీటిలో గణనీయంగా మార్పు కనిపిస్తోంది. అన్ని చోట్ల ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. గత ప్రభుత్వంలో ఫిల్టర్లు బిగించలేదు అధికారులు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది గత జగన్ సర్కార్. మద్యం అమ్మకాలపైనే నాటి ప్రభుత్వం దృష్టిని సారించింది. ఇటీవలే పవర్లోనికి వచ్చిన కూటమి సర్కార్ ఒక్కొక్క హామీని ఆచరణలో పెడుతోంది. ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు. గత ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఉన్నటువంటి దృష్టి కనీసం పేదలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చడంలో పూర్తిగా విఫలమైందనేటటువంటిది తాజా ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఏదైతే గుడివాడ పర్యటన సందర్భంగా 2 సార్లు అక్కడ పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీటి వెతలపై ఆయన ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఇక్కడ నీటి వెతలు తీరుస్తానని ఆయన ఘంటాపదంగా చెప్పారు. మరి ఇందుకు అనుగుణంగానే ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా అందుకు సబబుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నీటి వెతలకు సంబంధించి ఆయన ఒక అధ్యయనం చేశారు. స్థానికంగా ప్రజలకు నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకు అని గతంలో ఆయన ఘంటాపదంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ దిశగా ఆయన అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఆయన ఏదైతే గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే స్థానికంగా గుడివాడకు సంబంధించినటువంటి రూరల్ ప్రాంతాల్లో నీరన్నీ కూడా చెరువుల నుండి దాదాపుగా ట్యాంకర్లు నింపాల్సినటువంటి పరిస్థితి. ఆ ట్యాంకర్ల నుంచి ప్రజలకు కుళాయిల ద్వారా వెళ్ళడం తదితర అవసరాలు తీర్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఏకంగా ఆ నీరన్నీ కూడా రంగు మారిపోయి ఏదైతే గ్రామీణ ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి చూసి చెలించిపోయిన పవన్ కళ్యాణ్ తక్షణమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తను గ్రామీణాభివృద్ధి శాఖ చేత చిక్కించుకున్న తర్వాత ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆగమేఘాల మీద శరపరపర వేగంతో అమల్లోకి వచ్చేస్తుంది. మరి అందుకు ఉదాహరణే ప్రస్తుతం గుడివాడ రూరల్ ప్రాంతాల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే వాటర్ బెడ్లకు సంబంధించి ఫిల్టర్లు మొత్తం కూడా ఫిల్టర్లు ఏర్పాటు చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత 2 గ్రామాలు తీసుకోవడం, ఆ తర్వాత దీన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందని చూశారు. దానికి సంబంధించినది అధికారులు కూడా దీనిపై ఒక డెమో కూడా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ దీన్ని చూశారు కూడా. దీన్ని చూడటమే కాకుండా ఏదైతే 2 బాటిల్స్ను ముందు పెట్టుకొని ఆ బాటిల్స్కి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఒకటి రంగు మారినది, ఒకటైతే ఫిల్టర్లు బిగించిన తర్వాత కొన్ని తాగేందుకు యోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాడు ఏదైతే స్థానికంగా ఏదైతే దాదాపుగా 2 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడాలి నాని ఇటువైపు ఎందుకో దృష్టి సారించలేకపోయారు. దాదాపుగా 20 సంవత్సరాలుగా నియోజకవర్గంతో సుపరిచితం ఉన్నటువంటి కొడాలి నాని అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా ఉండి కూడా ఏదైతే మద్యం అమ్మకాలపైన ఇతరత్రా వ్యవహారాలపైన కాంట్రాక్టులపైన దృష్టి సారించినటువంటి కొడాలి నాని ఎందుకో అక్కడ స్థానికంగా ప్రజల వెతలుగా ఉన్నటువంటి నీటి బాధలను మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ వాగ్దానాన్ని ప్రకారం ఆయన అక్కడ అడుగు పెట్టిందే తడవగా ఏదైతే నాడు అన్నటువంటి మాట ప్రకారంగా ఇప్పుడు వాటర్ బెడ్లు బిగించేశారు, ఫిల్టర్లు బిగించేశారు. ఫిల్టర్లు బిగించిన తర్వాత నీరన్నీ మారిపోయాయి. అక్కడ ప్రజల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఏదైతే అనారోగ్యం పాలవుతూ తరచుగా ఆసుపత్రులు పాలవుతున్నటువంటి చాలా సందర్భాలు ఇక ముందు ఉండబోవని ఇక్కడ ఘంటాపదంగా అక్కడ ప్రజలు ఆనంద డోలికల్లో ఊగిపోతున్నారు. మరి అంతేకాకుండా తాగునీటికి సౌకర్యవంతంగా ఇక్కడ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నిర్ణయం అమలవడం ఇక్కడ ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితం కూడా లభిస్తుంది. మరి ఇందుకు సంబంధించి అక్కడ ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందనేటటువంటిది మరో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ అధికారులు ప్రశ్నించినటువంటి అంశం. మరి ఇందుకు సంబంధించి తాగునీటి ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి 95%
రోగాలు గ్రామీణ ప్రాంతాల్లో నీటి కాలుష్యం వల్లే ప్రబలుతున్నటువంటి నేపథ్యాన్ని గుర్తించినటువంటి అధికారులు కూడా ఇందుకు సరే అంటం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కాలుష్య నీటి వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఏదైతే గతంలో అధికారులు కనీసం ఫిల్టర్లు కూడా మార్చలేనటువంటి దైన్య స్థితిలో ఉండిపోయారనేటటువంటిది తాజాగా గుర్తించినటువంటి అంశం. ఇప్పటికే ఏదైతే అధికారులు ఫిల్టర్లు బిగించినట్టుగా ఏదైతే నమోదు చేసుకోవడం, ఆ బిల్లులు నొక్కేయడం వంటి పరిణామాలు చాలా చోట్ల జరిగాయి. మరి ఇటువంటి పరిస్థితి ఉండకూడదని పవన్ కళ్యాణ్ గట్టిగా వాదించడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే నీటి అవసరాలు, ఏదైతే నాణ్యమైన నీరు రానటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, వాటిని అన్నింటినీ గుర్తించి తక్షణమే ఆయా ప్రాంతాల్లో ఫిల్టర్లు బిగించి ప్రజలకు సౌకర్యవంతమైన మంచినీరు అందించాలని ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వం అయితే ఇందుకు విరుద్ధంగా ప్రధానంగా ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు సమకూర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూనే ఏదైతే మద్యం అమ్మకాలు వీటికి సంబంధించిన వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. కానీ కాంట్రాక్టర్లని ఇతరత్రా వ్యాపకాలే కానీ ప్రజల మౌలిక అవసరాలు గుర్తించడంలో విఫలమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వాగ్దానాలు అనుగుణంగానే ఆయన ఇప్పుడు ఏదైనా కానీ ఏదైతే మహిళలు ట్రాఫిక్లింగ్ సంబంధించిన అంశం కానీ అన్నీ కూడా చాలా అంశాలు తెరపైకి తెచ్చారు. అన్నవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే పవన్ కళ్యాణ్ అంటే నడిచొచ్చే నిజంగాను, అలాగే కదిలొచ్చే విశ్వాసంగాను ఇప్పుడు అందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి. ఏ సమస్య అయినా పవన్ కళ్యాణ్తో చెబితే ఇట్టే తీరిపోతుంది అనేటటువంటి నమ్మకానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరి అందుకు అనుగుణంగానే ఇప్పుడు పరిపాలనా వ్యవహారాలు కూడా పరపరం వేగంతో ముందుకు కదులుతున్నాయంటే అందులో పవన్ కళ్యాణ్ చొరవ చాలా వరకు ఉందని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తోంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.